హాయ్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస ఋషి. ఈరోజు మనం చెప్పుకోబోయే నంబర్ 5. ఇంతకుముందు వీడియోలో మనం నంబర్ 4 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నంబర్ 5 అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి నంబర్. సో ఈ నంబర్ 5 అనేది బ్యాలెన్స్ చేస్తున్నటువంటి నంబర్ అని చెప్పుకోవచ్చు. అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఎలాంటి ఒడిదుడుకులనైనా ఈ యొక్క నంబర్ 5 బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, అంటే మంత్లో కానీ, డేట్లో కానీ, ఇయర్లో కానీ, లేకపోతే డెస్టినీ నెంబర్లో కానీ 5 వచ్చినట్లయితే మిగతా ఎలాంటి నెగిటివ్ నెంబర్స్ అయినా కానీ ఈ యొక్క నంబర్ 5 కంపల్సరీగా బ్యాలెన్స్ చేస్తుంది అన్నట్టు. అంటే ఎక్కడున్నా కానీ. సో మంత్లో 5 ఉన్నప్పుడు ఆ మంత్ 5 ఉన్నటువంటి అది సెంటర్కి వస్తుంది కాబట్టి ఈ మిగతా నంబర్స్ని ఇది క్వాలిఫై చేస్తుంది. కాబట్టి నంబర్ 5 పీపుల్కి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. దాంట్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారిని చూసుకున్నాం మనం. సో జవహర్లాల్ నెహ్రూ గారు నంబర్ 5 క్యాండిడేట్. ఆ తర్వాత తీసుకున్నట్లయితే ప్రభాస్ గారు నంబర్ 5 క్యాండిడేట్. అంజలినా జోలీ ఇంటర్నేషనల్ లెవెల్ హాలీవుడ్ హీరోయిన్ అంజలినా జోలీ నంబర్ 5 క్యాండిడేట్. అట్ సేమ్ టైం మన అబ్దుల్ కలాం గారు నంబర్ 5 క్యాండిడేట్. అండ్ జుకర్బర్గ్ గారు నంబర్ 5 క్యాండిడేట్. అంటే ఈ విధంగా తీసుకుంటూ వెళ్ళినట్లయితే జాతీయ అంతర్జాతీయ నాయకుల్లో కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, అంటే ఎలాంటి వారైనా కానీ ఈ నంబర్ 5లో ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. దానికి తోడుగా మిగతా నంబర్స్ కూడా సపోర్ట్ చేయాలి, కంపల్సరీ నేమ్ కూడా సపోర్ట్ చేయాలి. సో ఈ యొక్క నంబర్ 5 వ్యక్తులు ఎవరంటే 5 నెంబర్ సింగిల్ నెంబర్, ఎనీహౌ సింగిల్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా 14 నెంబర్ వస్తుంది, 1 + 4 5 నెంబర్ వస్తుంది. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ తీసుకున్నట్లయితే 23rd నెంబర్ కూడా వస్తుంది. అంటే నంబర్ 5, 14 అండ్ 23rd ఈ యొక్క డేట్లో పుట్టినటువంటి వాళ్ళు నంబర్ 5 వ్యక్తులుగా మనం పిలువబడతాం. సో ఈ యొక్క నంబర్ 5 వ్యక్తులు ఎప్పుడు కూడా ఒక బుధుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే బుధుడు అంటే బుధగ్రహం అంటే బుధగ్రహం వీళ్ళపైన చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే ఈ యొక్క వ్యక్తులు బిజినెస్లో అద్భుతాలు సృష్టిస్తారు. వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి దాంట్లో ఉంటారు. కమ్యూనికేషన్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కడైనా ఉన్నారనుకోండి నాయకులుగా నంబర్ 5లో వీళ్ళు మాట్లాడుతుంటే మిగతా అందరూ కూడా మంత్రముగ్ధులై వింటారు. అంటే అలాంటి కమ్యూనికేషన్స్ ఈ 5 నెంబర్ వాళ్ళకు ఉంటాయి. సో అదేవిధంగా వీళ్ళు ఎక్కడైనా మీటింగ్లో ఉన్నప్పుడు ఏదైనా పని ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇచ్చినటువంటి పని తొందరగా అయిపోతుంది. అంటే ఈ నంబర్ 5 అంటే బుధుడి యొక్క అనుగ్రహం వీళ్ళపైన సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ నంబర్ 5 వ్యక్తులు అన్ని విధాలుగా కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే 5 అనేది ఎక్కడ కూడా నెగిటివ్ టచ్ ఉండదు. అంటే కొన్ని నంబర్స్ కొంచెం నెగిటివ్ టచ్ ఉన్నప్పటికీ 5 నెంబర్కి అనేది నెగిటివ్ టచ్ ఉండదు. అంత పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి బుధుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఇచ్చినప్పుడు వీళ్ళకు డబ్బు వస్తుంది, వ్యాపారంలో సక్సెస్ అవుతుంది, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, తర్వాత విద్యారంగంలో మంచి ఉత్తీర్ణులుగా మారుతారు. అదేవిధంగా ఏ రంగంలో వారైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా డబ్బు సంపాదించే వాళ్ళుగా ఉంటారు. అంటే వెల్త్, నంబర్ 5 అంటే వెల్త్. అంటే ఇప్పటివరకు చెప్పుకున్నాం తల్లిదండ్రులు, గురువు, దైవం అన్నట్టుగా నంబర్ 5ని మనం వెల్త్తో పోల్చుకోవచ్చు. ఆ యొక్క వెల్త్నిచ్చేటువంటి నంబర్ 5 అంటుంటాం. సో నంబర్ 5 అనేది సింగిల్ నెంబర్గా వచ్చినప్పుడు తప్పకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. అదేవిధంగా కాంబినేషన్ నెంబర్స్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, నేమ్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో నెంబర్ 14లో మనకు వచ్చేసరికి ఈ నెంబర్ 5 మీద ఉన్నటువంటి ప్రభావం ఈ నెంబర్ 14లో ఉండకపోవచ్చు. దాంట్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, ఇంకోరైనా కావచ్చు. సో వాళ్ళ యొక్క జీవితాల్లో కొన్ని రాహు యొక్క ప్రభావం ఉండడం వల్ల కొన్ని డీవియేషన్స్ ఉంటాయి. అంటే 1 అనేది సూర్యుడు అండ్ 4 అనేది రాహు. దీస్ 2 కాంబినేషన్స్ ఆర్ సమ్‌వాట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కాబట్టి ఇన్ కాంట్రడిక్టరీ కాంబినేషన్స్ 1, 4 కాంట్రడిక్టరీ కాంబినేషన్స్ కాబట్టి దీంట్లో కొన్ని డీవియేషన్స్ కానీ, స్ట్రగుల్స్ కానీ, కొన్ని సమస్యలు కానీ, అంటే అల్టిమేట్‌గా ఉన్నత స్థానంలో ఉంటారు. కానీ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. అంటే కొన్ని ఓన్లీ ప్యూర్ నంబర్ 5 వాళ్ళు అలా ముందుకు సాఫీగా వెళ్ళినప్పుడు ఓకే. కానీ ఈ యొక్క 1+4 అనే కాంబినేషన్ వచ్చినప్పుడు ఈ 4 అనే యొక్క రాహుగ్రహ యొక్క ప్రభావం కూడా వీళ్ళపైన ఉంటుంది. కాబట్టి మనకు తెలుసు జవహర్లాల్ నెహ్రూ గారు పైన ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి ఈ మధ్యన. సో దానికి కారణం మనకు తెలియదు. బట్ ఈ యొక్క 4 అనే గ్రహం వల్ల, అంటే రాహుగ్రహం వల్ల తన యొక్క డీవియేషన్స్ కూడా ఉండొచ్చు మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ తీసుకున్నట్లయితే 23rd. సో 23rd తీసుకున్నప్పుడు ఇది మంచి కాంబినేషన్ అవుతుంది. అంటే 2 అనేది
చంద్రుడి కాంబినేషన్ అవుతుంది, 3 అనేది మరి గురువు కాంబినేషన్ అవుతుంది. కాబట్టి వీళ్ళు కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. తప్పకుండా ఈ 5 నంబర్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా ట్రస్టెడ్ అడ్వైజర్స్‌గా ఉంటారు. వీళ్ళని ఎవరైనా నమ్మొచ్చు. కాబట్టి డెఫినిట్‌గా వీళ్ళు ముందుకెళ్ళే ప్రభావాలు అనేది చాలా ఉంటాయి. సో, ఈ నంబర్ 5 ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్సెస్ ఉంటుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అది మీ యొక్క ఇన్‌కేస్ డేట్‌లో ఉన్నట్లయితే ఓకే. లేకుంటే డెస్టినీలో ఉందా? లేకుంటే మీ మంత్‌లో ఉందా? ఎలా ఉందో చూసుకోవాలి. కానీ ఈ 5 అనేది మీ నంబర్‌లో ఉన్నట్లయితే తప్పకుండా మీకు కొన్ని ఫెయిల్యూర్స్ అక్కడక్కడ ఉన్నప్పటికీ అల్టిమేట్‌గా సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా